ముఖ్య అతిథి ఇండస్ట్రీకి ఒక ఆపద్బాంధవులా ఉంటారు. వీళ్ళు సినీ కార్మికులకు కానీ ఇండస్ట్రీలో ఉన్న పేద వాళ్ళకి కానీ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నానని ముందుండే మా చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు. కరోనా టైంలో అయితే ఎవరు కూడా అడగకుండా వారే స్వయంగా వచ్చి ఎక్కడెక్కడ ఏం జరిగినా అంటే మా ప్రొడ్యూసర్ ద్వారానే వాళ్ళ ద్వారానే అది తెలిస్తే చాలు పంపించి ఎంతో కొన్ని వేల మందికి కరోనా టైంలో పబ్లిసిటీ లేకుండా పంచిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే చదలవాడ శ్రీనివాసరావు గారు. వారు ఇంకా 100 సంవత్సరాలు మంచి ఆయురారోగ్యాలతో ఉంటే ఇండస్ట్రీలో ఎంతో మందికి ఇంకా మంచి జరుగుతుంది. వారైతే ఇప్పుడు చాలా సీరియస్గా పట్టుదలతో డిజిటల్ ఛార్జెస్ తగ్గించాలి, ప్రొడ్యూసర్స్కి మంచి జరగాలని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు. రెండవది టికెట్ రేట్ కూడా ఇప్పుడు కూడా పెంచకుండా ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేద్దామని ఒక మంచి పట్టుదలతో ఉన్నారు. వారు మంచి మనసుతో ఉన్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్ అందరూ వారి కనసనలో ఉండి మా ప్యానెల్లో గెలిపించినారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడే ముందు ఒక మాట, సరే వాళ్ళెవరో 6 సినిమాలు తీశారా 7 సినిమాలు తీశారా అన్నారు. మా రామసత్యాన్ని గారు మొన్నే 15 సినిమాలు ఓపెన్ చేశారు. రామకృష్ణ గౌడ్ గారు ఇప్పుడు సినిమా ఆల్రెడీ దీంట్లోనే ఉన్నాం. చదలవాడ శ్రీనివాసరావు ఎప్పుడో 1985 ఎవరు సినిమా తీయడానికి రాని రోజులు బిఫోరే అక్కినేని నాగేశ్వరరావుతో సినిమా తీసి అక్కినేని నాగేశ్వరరావుతో పార్ట్నర్గా టెంబర్ బిజినెస్ కొనసాగించి ఎన్టీ రామారావు గారితో ఆయన బంధుత్వం ఉండి ఎన్టీ రామారావుతో కృష్ణరాజు గారు జయసుధ గారు అని చెప్పి ఎన్టీ రామారావుని గెస్ట్గా రమ్మనమనంటే అప్పుడు కొంచెం జయప్రద గారు ఏదో సమ్ ప్రాబ్లం వచ్చి కొంచెం సూసైడ్ చేసుకున్న నిధిలో ఎన్టీ రామారావు కొంచెం జయప్రద గారికి కొంచెం ఆవిడకి ఎనర్జీ ఇచ్చినట్టుంటుంది. మీరు జయసుధ గారు బాగున్నారు కదా, నెక్స్ట్ ఇంకేదైనా చూద్దాం ఆవిడకి, మిమ్మల్ని మీరు జయప్రద గారిని పెట్టుకోండి అని చెప్పి నా స్టూడియోలోనే మీరు ఫ్రీగా చేసుకోండి అని చెప్పి ఆయన చంద్రబాబు గారు అట్లాగే రాఘవేంద్రరావు వచ్చి అన్నా వదిన సినిమా ఓపెన్ చేస్తూ జరిగింది. ఆయన రామారావుతో బంధువుతుంది, నాగేశ్వరరావుతో సినిమా చేశారు, సోమన్ బాబు గారితో సినిమా చేశారు, కృష్ణరాజు గారితో సినిమా చేశారు. ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా హిందీ సినిమా ఆయన చేతిలో ఉంది. ఒక 7 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉంటాయి. ఆయన కావాలంటే కమర్షియల్ హీరోలతో ఎన్నో సినిమాలు చేయొచ్చు, కానీ కాదు చిన్నవాళ్ళు చిన్నాళ్ళకు నేను ఉండాలి అని చెప్పి ఆయన ఉంటాం. అలాగే మా మోహన్ వట్ల గారిది కూడా సినిమా రెడీ ఉంది, మా పల్లికేశ్వరరావుది కూడా సినిమా ఉంది. అందరూ సినిమాలు ఉన్నవాళ్ళే, సినిమాలు లేనివాళ్ళు కాదు. మీరు ఏదో ఊరిని చెప్తున్నారేమో. సో ఇంత అనుభవం, ఇంత బంధుత్వం, ఇంత పెద్ద సినిమాలు చేసిన శ్రీనివాసరావు ముందు ఎవరు తూగే రేంజ్ కాదు, చెప్పే రేంజ్ కాదు. అది ఒకటి అర్థం చేసుకుంటూ అలాంటి